అస్తర్ని ఒరిజినల్ పీస్ని మిషన్తో కుట్టకుండా ఎలా జాయింట్ వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. గమ్ముతో ఎలా జాయింట్ వేసుకున్నానో చూడండి. కుట్ట అనేది లేకుండా నీట్గా వచ్చింది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఫెవికాల్ ఉంది కదా, ఈ గమ్ముతోటి లైనింగ్ క్లాత్ను, ఒరిజినల్ క్లాత్ను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానన్నమాట. చూడండి వీడియోలో. ఎందుకంటే మనము డైరెక్ట్ మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరుగుతుంది కదా, ముడతలు కూడా వస్తున్నాయి అన్నమాట. అలా ముడతలు రాకుండా నీట్గా రావాలంటే ఇలా గమ్ముతో స్టిచ్ చేసుకొని బ్లౌజ్ కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే ఈ గమ్ అయితే కొనుక్కోవాలన్నమాట. ఈ గమ్ వచ్చేసి ప్రైస్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. 20 రూపీస్ ఉంది ప్రైస్ వచ్చి. బ్యాంగిల్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది అనమాట ఈ గమ్ము. ఈ గమ్ముతో మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నా. దాన్ని మనం ఉల్టా ఏది సీదా ఏది చూసుకోవాలన్నమాట. ఇటు సైడ్ సీదా అనమాట, ఇది వచ్చేసి ఉల్టా అనమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకొని లైనింగ్ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా. ఇలా పెట్టుకున్నాం కదా, అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కదా ఒరిజినల్ పీస్ అనేది, అందుకని చెప్పేసి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఎక్కడ కూడా ముడతలు రాకుండా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఈ పీస్కి గమ్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ ఉంటాయి కదా, ఈ షోల్డర్స్ దగ్గర ఈ రెండు అనేది ఇలా పెట్టుకొని చిన్న డాట్స్ చిన్నగా మరి ఇక్కడ నుంచి ఈ చంక భాగం నుంచి ఇట్లా షోల్డర్ ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చిన్న డాట్స్ ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేనే ఫాస్ట్ మూవింగ్ అనేది పెట్టాను అనమాట. ఇలా ఎక్కడెక్కడ షేప్ ఉందో మనకి అక్కడక్కడ ఇలా చిన్న గమ్ము డాట్స్ అనేది పెట్టుకొని నీట్గా అలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే గమ్ అనేది క్లాత్కి అనేది గట్టిగా అతుక్కుంటుంది అనమాట. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ కూడా ఉల్టా సీదా చూసుకొని 2 సైడ్స్ చూసుకొని నీట్గా సెట్ చేసుకొని దీనికి కూడా చిన్న డాట్స్ అనేది పెట్టేసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఒరిజినల్ పీస్కి ఇలా సెట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట గట్టిగా. సేమ్ అన్నీ ఇలాగే పెట్టేసుకున్న తర్వాత ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా ముడతలు లేకుండా ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. క్రాస్ పట్టీలకు కూడా పెట్టేసుకుంటున్నాను నేను. అన్నీ ఇలాగే పెట్టేసుకొని ఒకసారి అయితే ఐరన్ చేసుకుందాం. ఐరన్ కోసం నేనేంటంటే కాటన్ది అనమాట కాటన్ బెడ్షీట్ తీసుకొని దాన్ని మందంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని దాని మీద ఇప్పుడు నేను గమ్ పెట్టుకున్నాను కదా, ఆ గమ్ పెట్టుకున్న క్లాతుల్ని ఒక్కొక్క దాన్ని ఐరన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టుకొని నీట్గా పెట్టేసుకొని ఐరన్ వేడెక్కిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకున్నాం అనుకో మనకి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా అయితే వస్తుంది అన్నమాట. జల్దీ అతుక్కుంటుంది అనమాట ఐరన్ చేస్తే జల్దీ అతుక్కుంటుంది. చాలామంది అంటున్నారు ఐరన్ చేస్తే అది బెడ్షీట్కి కూడా అతుక్కుంటుందని. ఏం అతుక్కోదు. ఎందుకు అతుక్కుంటుంది? కొంచెం ఆరిన తర్వాత ఇలా ఐరన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కుట్టే పని లేకుండా ఈజీ మెథడ్ ఇది మాత్రం నాకు తెలిసి
చాలామంది కుట్టడానికి ముడతలు పడుతూ ఉంటుంది, దానికి మనం డాట్స్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా అయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఐరన్ చేసేసుకుంటే ఒకసారి చాలా నీట్గా వస్తుందన్నమాట. సేమ్ ఇలాగే ఫ్రంట్ పీసులు కూడా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా మిగిలింది కదా ఒరిజినల్ పీస్ది, ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఏం ఎక్కువ ఉండదన్నమాట. మనకు కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా చేసేసుకుంటా నేనైతే. చాలా ఎక్కువ మటుకు జారే క్లాత్లకు మాత్రమే నేను ఇలా చేస్తాను అనమాట. కాటన్ క్లాత్లు అయితే ఏమంత జారదు కదా, ఇవైతే మరీ డెలికేట్గా ఉంటాయి కాబట్టి జారుతాయి కాబట్టి నేను ఇలా చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.